హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. కల్కి మూవీ మీద మరియు మన ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ మీద కేసు పెట్టడం జరిగింది భయ్య. ఇక మ్యాటర్ ఏంటంటే ఏమని కేసు అంటే, ఈ కల్కి మూవీలో అనమాట విష్ణు అవతారాన్ని టెస్ట్ బేబీలా అయితే పుట్టడం మనకైతే చూపించారు. కానీ అలా మా 10వ అవతారమైన విష్ణువుని టెస్ట్ బేబీలా పుట్టిస్తారా అని ఈ మూవీ మీద కేసు అయితే పెట్టారు. పెట్టిన వారి పేరు ఆచార్య ప్రమోద్ గారు. అయితే భయ్య ఉన్నది ఉన్నట్టు చూపించవచ్చు మూవీలో, కాదని లేవు. కానీ ఈ కారణం అనమాట కొద్దిగా రీమిక్స్ చేసి పెడితే బాగుంటుంది, అందరూ చూస్తారు, అలాగే మూవీకి మంచి హైప్ వస్తుంది. దాని లెక్క చూసుకుంటే దీంట్లో అనమాట కర్ణుడిని అమితాబ్ బచ్చన్ అంటే అశ్వత్థామని, అలాగే కర్ణుడిని ఈ అర్జునుడిని ఇలా మంచి మంచి యాక్టర్స్ అనమాట మంచి విధిగా చూపించారు. దాన్ని పాయింట్అవుట్ చేయకుండా ఈ ఒక్క విషయాన్ని పాయింట్అవుట్ చేసి కేసు అయితే పెట్టడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా దారుణమైన విషయం, కేసు పెట్టడం మంచి విషయం కాదు. అయితే ఈరోజు ఏమైందంటే ఆ కేసు అయితే రిటర్న్ తీసుకున్నారు భయ్య ఆచార్య ప్రమోద్ గారు. ఏమైందో ఏంటో, ఎంతైనా సరే డైనోసార్ చేయి కలిపితే మామూలుగా ఉండదు. అది అటుపక్క ఉంది మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏం చేశారో, మరియు ట్విట్టర్లో ఏమేమి చేశారో, సోషల్ మీడియాలో ఏం చేశారో, కానీ కేసు అయితే రిటర్న్ తీసుకున్నారు భయ్య. అలా ఉంటుంది మన ప్రభాస్ అన్నతో పెట్టుకుంటే. ప్రభాస్ అన్న ఇన్నోసెంట్ చెప్పాలంటే, అసలు ఆయన దేని గురించి అంత పట్టించుకోడు. కానీ ఆయన మీద అనమాట ఏమి అనడు అని చాలామంది అయితే కేసులు అది ఇది అని పెడుతున్నారు. ఆ లెక్కన చాలా మూవీస్ ఉన్నాయి కేసు పెట్టాలంటే, కానీ అవన్నీ పెట్టరు. కానీ మన ప్రభాసన మీదే పెడతారు. ఇది భయ్య మ్యాటర్. ఏంటంటే కేసు పెట్టినా సరే ఏం చేయలేరు మన ప్రభాసన్ తోపు. అలాంటి హీరో ఇప్పుడు దాకా లేడు, ఇక రాడు కూడా. అలాంటి హీరో కనుకే ఇప్పుడు కేసు పెట్టినా రిటర్న్ తీసుకున్నారు. అయితే నిజం చెప్పాలంటే కల్కి మూవీలో కూడా మనకి విష్ణు 10వ అవతారాన్ని అలా చూపించే మంచి. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు ఈ భారతదేశం అంటే భారతీయులు చాలామంది ఉంటారు. దాని కారణంగా విష్ణువుని గ్రంథాల్లో అయితే ఆయన మంచిగా పుడతాడు అని చూపించారు. అయితే ఈ మూవీలో కొద్దిగా చేంజ్ చేశారు. దాని కారణంగా కొంతమంది నచ్చలేదు. దానివల్ల అయితే కొంతమంది నెగిటివ్గా అయితే రియాక్ట్ అయ్యారు. నెగిటివ్గా రియాక్ట్ అయిన పర్సన్లో ఈయనొకడు. అయితే ఈయన సొంతంగా ఆయన పాపులర్ అవ్వాలని కేసు పెట్టాడా, లేదా ఆయనకు నచ్చలేదో నాకైతే అర్థం కాలేదు. కానీ అలా అయితే పెట్టాడు. గ్రంథాలు ఉన్న ప్రకారం చూపిస్తే అనమాట ఇప్పుడున్న లోకంలో మూవీని ఎక్కువ చూడరు, ఎక్కువ కలెక్షన్ గ్రాస్ అవ్వదు. దాని కారణంగా కొద్దిగా చూపించారు. అయినా సరే కేసు వెనక్కి తీసుకున్నాడు. అది మన ప్రభాస్ రేంజ్ అంటే. ఎంతైనా సరే ఇప్పుడైతే మూవీ 1300 కోట్లు ఇంకా గ్రాస్ అవ్వలేదు, 12 కోట్లు అయితే దాటింది. ఉంటూ ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చేస్తుంది తొందరలోనే. కానీ భయ్య మన ప్రభాస్ అన్న రేంజ్ అంటే వేరే లెవెల్. ఇంకో విషయం ఏంటంటే కల్కి మూవీ గురించి ఇంకో అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఇది అనమాట మనకి కల్కి మూవీ పార్ట్ 1 అనమాట ఒకే కాంప్లెక్స్ ఉందని చూపించారు. కానీ పార్ట్ 2లో అనమాట మొత్తం 7 కాంప్లెక్స్ ఉంటాయంట భూమి మీద. అంటే ఇప్పుడు మనకి సుప్రీం యాస్కిల్ లాంటి విలన్ అనమాట 7 ఉంటారంట. వేరే లెవెల్ కదా. ఎంతైనా డైరెక్టర్ నాగేశ్వర్ గారు తన టాలెంట్ని అయితే చూపిస్తాడు. అంటే 7 యాక్టర్స్ అంటే విలన్స్తో అనమాట మన ప్రభాస్న ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సూపర్ బావా. ఇది డైరెక్టర్ నాగేశ్వర్ గారికి సూపర్ బావా అని చెప్పాలి. ఎంతైనా సరే ఆయన ఆలోచనకి ఈ విధమైన రియాక్షన్ వస్తుంది నేనైతే ఊహించుకోలేదు భయ్య. వేరే లెవెల్ ఉండబోతుంది ఈ మూవీ. అది ఆ సివర్ విలన్స్ అనమాట కలి కింద ఉంటారంట. డైరెక్టర్ నాగేశ్వర్ మామూలుడు కాదు. ఎంతైనా సరే పార్ట్ 1 వచ్చేసింది. పార్ట్ 2 కోసం తొందరలోనే రావాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీని గురించి మీరే ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.